కమిషనర్ గారిని అడుగుతా ఈద్గా అది ఎజెండాలో చెప్తాను మేడం. మేడం వాస్తవం పంపించాం. అయితే అది ఏరియా ఎక్కువ ఉండడం వల్ల మన మ్యాన్ పవర్తో చేయించాలంటే కూడా మన శానిటేషన్ ఇబ్బంది ఉంది. ఆల్రెడీ ఒక ఫైల్ కూడా మనం స్టాప్ చేసుకున్నాం కాబట్టి మన వాళ్ళతో కాకుండా మనం బయట ఎంగేజ్ చేసుకోమని ఒక ఫైల్ పెట్టమని చెప్పాం ఎంఈ గారికి. ఆల్రెడీ ఎస్టిమేషన్ ఇచ్చారు. ఎలా అయితే మన ఫస్ట్ ఎజెండాలో 1,80,000 ఇచ్చామో యాక్చువల్ 1,80,000 అవసరం లేదు, మన లెవెల్ అయిపోతుంది. రాటిఫికేషన్ మీకు సాయంత్రం తీసుకొస్తారు. అది రేపు ఆర్ ఎల్లుట మనం స్టార్ట్ చేద్దాం. 3వ తేదీ పండుగ అన్నారు, మన దృష్టికి వచ్చింది. ఈ లోపల చేయిస్తాను. సార్ ఇది ఇవాళ అవ్వకుండా కంటిన్యూగా ఎజెండాలు అంశం పెట్టండి సార్. హిందూ శ్మశాన వాటిగా, క్రిస్టియన్ శ్మశాన సమాధులు, ముస్లిం ఈద్గా అది కమిషనర్ గారు పెట్టొచ్చా లేదనేది అంటే మనం పెడదాం మేడం. ఇప్పుడు ఎమర్జెన్సీ మళ్ళీ మన ఫిబ్రవరి వరకు మన కౌన్సిల్ ఉండదు కాబట్టి ముందుగా మన లెవెల్లో యాక్షన్ తీసుకుని సమస్య మన లెవెల్లో చేద్దాం. ఎజెండాల అంశం కూడా పెట్టండి. రేపు వచ్చినాక మనకి చాలా ఉన్నాయి. శ్మశాన వాటికలు చాలా ఉన్నాయి మేడం. దానికి పెద్ద ప్లానే ఉంది. ఒక రకమే ఒక్కొక్క శ్మశాన వాటికి ఒక్కో రకమైన ప్రాబ్లం ఉంది మేడం. మనం నెక్స్ట్ మంత్ అన్న పెడతారా సార్ ఎజెండా? నేను అదే అన్నాను, కమిషనర్ గారు చూస్తారు రూల్స్ ప్రకారం ఎవరు చేసినా. రూల్స్ ప్రకారం ఉంది మేడం. నేను అడిగా ఉంటేనే అడుగుతాం, అడగకుండా ఎట్ట అడుగుతామమ్మా? పెట్టిద్దా కొంచెం పెట్టండి. హిందువులది, క్రిస్టియన్స్ది, ముస్లిమ్స్ది కలిపి పెట్టండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి డ్రైన్ అధ్యక్ష, మీ ద్వారా ఎంఈ గారిని అడుగుతున్నా. డ్రైన్ మీరు వచ్చి ఎన్నిసార్లు విజిట్ చేశారు అధ్యక్ష తమరు? ఆ డ్రైన్ ఎంత పెద్ద డ్రైన్ అధ్యక్ష? 34, 33కి కనెక్ట్ అయ్యి 32 కింద నుంచి వెళ్తాయి రైల్వే ట్రాక్ మీద నుంచి. ఆ ట్రాక్ దగ్గర నీళ్లు వెళ్ళక ఇబ్బందులు పడి అవి మనం కలవట్టుల దగ్గర, మసీదుల దగ్గర కానీ వెళ్ళే మెయిన్ రోడ్డు మీద నుంచుంటే దరిద్రమైన వాసన వస్తుంది అధ్యక్ష. 34 కమర్షియల్ ఏరియా అని 1కి 10 సార్లు చెప్తానే ఉన్నాను అధ్యక్ష. నేనేం చెప్పాను, మోటార్ పెట్టి దాన్ని అటు పక్కకి వాటర్ కొడితే కొద్దిగా బెస్ట్, ఇబ్బంది పడకుండా ఉంటారు ప్రజలు. చాలా దరిద్రమైన వాసన వస్తుంది అధ్యక్ష. అందుకోసమని కరెక్ట్గా లెవెల్స్ అవి తీసుకొని టోపోగ్రాఫికల్గా ఇంజనీర్లతోనే చేసి అది ఎంత కాస్ట్ అవుతుందో అనేది నిర్ణయించుకుని గవర్నమెంటే ఫండింగ్ ఇవ్వడం కోసము మనకు ఒకటి ప్రపోజల్ రెడీ అయింది మేడం. దాన్ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని యుఐడిఎఫ్ అంటాం. దానికి మనకు సంబంధించి 35 కోట్ల రూపాయలు ప్రపోజ్ చేస్తాం మేడం. నాట్ ఏ స్మాల్ అమౌంట్, ఇట్ ఈస్ బిగ్ అమౌంట్ మేడం, 35 కోట్లు. అయితే అది సర్వే చేయడానికి ఆల్రెడీ ఒక ఏజెన్సీని గవర్నమెంట్ ఫైనల్ చేసింది. మనం ఫిబ్రవరిలో మన కౌన్సిల్ కూడా వస్తుంది. వాళ్ళకి మనం వర్క్ అవుట్ ఇచ్చిన తర్వాత ప్రతి డ్రైన్ యొక్క నెట్వర్క్ అప్ టు ది ఎండ్ వరకు ఎలా ఉంది, ఏ లెవెల్ చేయాలనేది వాళ్ళు సర్వే చేసిన వెంటనే మనకు ఫండింగ్ ఇస్తారు మేడం. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అందులో తీరుతాయి. బట్ ఇప్పుడు ఏదైతే మన మోటార్